తెలంగాణలో అతి కష్టం మీద నలుగురు అభ్యర్థుల్ని ఖరారు చేసిన కాంగ్రెస్. బీజేపీ 195 మందితో తొలి జాబితా విడుదల చేసి దాదాపు వారం అవుతుంది. తీరిగ్గా కాంగ్రెస్ 39 మందితో మొదటి జాబితా రిలీజ్ చేసింది. అందులో రాహుల్ గాంధీ పేరు వాయినాడ్ నుంచి ఖరారు చేశారు. తెలంగాణ నుంచి అతి కష్టం మీద నలుగురు పేర్లు ఫైనల్ చేశారు. ఇందులో నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడికి సీట్ ఇచ్చారు. ఇప్పటికే ఓ కుమారుడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. మరో కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చారు. గత 2 ఎన్నికల్లో టికెట్ పేరుతో పటేల్ రమేష్ రెడ్డికి సూర్యాపేట టికెట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇస్తూనే ఉన్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేసిన గెలిచే సత్తా ఉన్న పటేల్ రమేష్ రెడ్డి మొన్న ఎన్నికల్లో పోటీకి సిద్ధమైతే లోక్సభ టికెట్ ఇస్తామని చెప్పి బుజ్జగించారు. చివరికి వారసుడికే ప్రాధాన్యం ఇచ్చారు. ఇక వంశీచంద్ రెడ్డికి మహబూబ్ నగర్ టికెట్ను పోరిక బలరాం నాయక్ జహీరాబాద్ టికెట్ను రమేష్ షెట్కార్కు కేటాయించారు. సురేష్ షెట్కార్కు అసెంబ్లీ టికెట్ కేటాయించి వెనక్కి తీసుకోవడంతో ఛాన్స్ ఇచ్చారు. ఇక మరో పేరు ఖరారు చేయలేదు. మొదట ఓ జాబితా లీక్ అయింది. అందులో చేవెళ్ల అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి పేరు ఉంది. కానీ అసలు జాబితాలో ప్రకటించలేదు. 9 నుంచి 10 మంది కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ కేవలం 4 పేర్లతో సరిపెట్టారు. కాంగ్రెస్ జాబితాలో గెలుపు అవకాశాల కన్నా అంతర్గత రాజకీయాల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. గెలిచే బలమైన నేతల్ని కాకుండా పార్టీ నేతల ఒత్తిడి మేరకు ఎవరి బలం ఉంటే వారు సిఫారసు చేస్తున్న పేర్లను ఖరారు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. హైకమాండ్ దగ్గర పలుకుబడి ఉంటే టికెట్ తెచ్చుకోవచ్చన్నట్లుగా మారింది. ఇది వ్యూవర్స్ కాంగ్రెస్లో ఉన్న పరిస్థితి.